హాయ్ హలో శ్రావి త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మేమైతే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇదైతే తిరుమల స్టార్ట్ అన్నమాట. టోల్ గేట్ అండి. ఇక్కడ బండికి 10 రూపాయలు తీసుకుంటారు. మేమైతే బండి మీదే వెళ్ళాము. ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి చిన్న తిరుపతి లోపలికి నడుచుకుని వెళ్ళిన తర్వాత ఇంకొక ఎంట్రన్స్ ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఈ పక్కన కోవిడ్కి సంబంధించి చెకింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇంకన్ బాబు చాలా బాగున్నాడు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి. 12 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రం లోపలికి రానివ్వట్లేదు, గుడి లోపలికి బయట వరకే. ఇది తూర్పు గోపురం అండి. మేమైతే ఇటు నుంచే వెళ్ళాము. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ అన్నయ్యలు, మాకు అటు నుంచే పంపించారు. ఇక్కడైతే చిన్నపిల్లలకి పాలు ఇస్తారు. 5 years లోపు పిల్లలకి పాలు ఇస్తారు. చెవులు కూడా కుట్టించవచ్చు మనం. గోపురం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఏదైనా మొక్కుకొని త్వరగా తీర్చకపోతే మాత్రం చాలా కోపం వస్తుందంట. అందుకని చెప్పి ఏదైనా మొక్కుంటే త్వరగా తెచ్చేసుకోవాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి 2 ముఖములు ఉంటాయండి. మధ్యలో ఒకటి, పైన ఒకటి, 2 ముఖములు ఉంటాయి. చూడండి ఒకసారి వచ్చి, చాలా బాగుంటుంది. దక్షిణ గోపురం మాకు విజయవాడకి కొంచెం ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు. ఇటు నుంచి తూర్పు గోపురం కొంచెం ఎదురుకెళ్తే దీపాలు పెట్టుకోవచ్చు. గుళ్ళో అయితే దీపాలు పెట్టనివ్వట్లేదు, బయటే పెట్టుకోవాలి. కార్తీక మాసం కదా. ఇది గోశాల. మా అబ్బాయి మాకు కూడా వీడియో తీస్తాడు. కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టేసుకుని మొక్కులు మాత్రం బాగుంది కదండి రథం. రథం మీద శ్రీవారి నామం కూడా ఉంటుంది చూడండి. అదుగో నామం, శంకు చక్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటికి దారి, మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. పిల్లల్ని అయితే మాత్రం గుడి లోపలికి పంపించట్లేదు, బయట వరకే. చాలా నీట్గా ఉందండి. చుట్టుపక్కలంతా కూడా చాలా నీట్గా ఉంది. మనం విశ్రాంతి తీసుకోవచ్చు పక్కన. నెక్స్ట్ ఏదైనా తినడానికి తీసుకెళ్తే కనుక అక్కడ కూర్చొని తినొచ్చు. ప్లేస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. చూడండి, అది చూస్తుంటే అర్థమవుతుందిగా ఎంత నీట్గా ఉందో. మేమైతే ఈ పులిహోర తీసుకెళ్ళాం, అక్కడే కూర్చున్నాం, తినేసి వచ్చాం. ఇక్కడే కాకుండా పైన శివాలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా చాలా మంది తెలియక వెళ్ళరు. నేను దానికి సంబంధించి కూడా వీడియో పెడతాను. ఇంకొకటి ఉంది, ఏనుగులు, గుర్రాలు, చవలి పిల్లులు అవన్నీ ఉంటాయి. అది కూడా వీడియో తీస్తాను నేను. నెక్స్ట్ పెడతా, అది కూడా చూద్దురు.
చుట్టుపక్కల సరౌండింగ్ బాగుంది కదండి. అక్కడ మొక్కలు అవిని ఈవినింగ్ పూట అయితే బాగుంటుంది, కూర్చోవచ్చు అక్కడ, చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎండగా ఉంది కదా మధ్యాహ్నం పూట. మొత్తం చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఎక్కడ గత్తర అయితే కనిపించట్లేదు, గత్తరగా లేదు, నీట్గా ఉంది. బాగా శుభ్రం చేస్తున్నారు. ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ అండి. ఇదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ద్వారకా తిరుమల. అలాగే చిన్న తిరుపతి అని కూడా చాలామంది అంటారు. చిన్నపిల్లలకైతే ఎలా లేదు, కరోనా టైం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.